ఇది కేవలం శవాల కథ కాదు. ఇది మట్టిలో దాగిన చీకటి జ్ఞాపకం. ఇది ధర్మస్థలను మించిన కథ. ఇది దేశం మొత్తం తలదించుకునే నెత్తుటి మరక. అవును, ఇప్పుడంతా ధర్మస్థల గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ అంతకు మించిన శవాల కథ ఇండియాలో గతంలోనే జరిగింది. 100 కాదు, 200 కాదు, ఏకంగా 2000కు పైగా మృతదేహాలను పూడ్చిపెట్టారు. ఇదంతా కశ్మీర్లో జరిగిన యథార్థ గాథ. ఈ కథ మొత్తం వింటే కన్నీళ్లు ఆగవు. సమాజం ఎటుపోతోందోనన్న భయం కలక్క మానదు. ఇంతకీ కశ్మీర్లో ఏం జరిగింది? ఈ కేసును తొక్కేసే ప్రయత్నం జరిగిందా? ఒకప్పుడు చీకటిలో గడిపిన బతుకులు తర్వాత మట్టిలో మిగిలిపోయాయి. కశ్మీర్లో 1989 తర్వాత ఏటా ఒకరొకరు కనిపించకుండా పోయారు. కాలం గడిచే కొద్దీ సంఖ్య అయితే పెరిగింది. వేల మంది యువకులు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దాదాపు 8000 మందికి పైగా కనిపించకుండా పోయినట్లు వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కానీ వారంతా ఎక్కడికెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు? చనిపోయిన వారిని మట్టిలో పూడ్చిపెట్టారా? అవును, సాక్షాత్తు ప్రభుత్వమే నియమించిన హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చిన సమాచారం ఇది. కశ్మీర్లోని పూంచ్, రాజౌరి జిల్లాలో సరిహద్దు ప్రాంతాల్లో కనీసం 2080 గుర్తు తెలియని మృతదేహాలను గుర్తు తెలియని వ్యక్తులు పూడ్చిపెట్టారు. మానవ హక్కుల సంఘాల లెక్కల ప్రకారం ఈ సంఖ్య ఇంకా ఎక్కువ. 3844 శవాలు పూంచ్, రాజౌరి అటవీ ప్రాంతాల్లోనే కనిపించాయి. వీటిలో కొన్ని ఒకే గుంటలో దర్శనమిచ్చాయి. ఎవరికీ తెలియకుండా, ఎవరూ గుర్తుపట్టలేని విధంగా పూడ్చారు. వీరంతా పాక్ సరిహద్దు దాటి ట్రైనింగ్కి వెళ్లిన యువకులను కొందరు చెబుతున్నారు. కానీ ఈ వాదనను బాధిత కుటుంబాలు గట్టిగా తిరస్కరించాయి. ఇక 2011లో స్పెషల్ కమిషన్ టీం మొత్తం 2730 గుర్తు తెలియని శవాలను పూడ్చిపెట్టిన 38 ప్రదేశాలను గుర్తించింది. ఆ తర్వాత 2017లో మరోసారి 2080 శవాల విషయాన్ని ప్రభుత్వ కమిషన్ అధికారికంగా గుర్తించింది. DNA పరీక్షలు చేయాలి అంటూ ఆదేశించింది. 6 నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పింది. కానీ 7 ఏళ్లు గడిచినా DNA పరీక్షలు జరగలేదు. ఆ శవాలు ఎవరివో కనీసం ఒక పేరు కూడా చెప్పలేని పరిస్థితి. ఇందులో 49 మంది సామాన్య పౌరులే అని మానవ హక్కుల సంఘాలు ఆధారాలతో సహా బయటపెట్టాయి. మిగతా వారంతా విదేశీ తీవ్రవాదులని కొందరు ఇప్పటికీ వాదిస్తూనే ఉన్నారు. అసలు వారెవరో, వాళ్ళు తప్పు చేశారా లేదా అన్న దాని మీద ఎలాంటి విచారణ జరగకపోవడం అత్యంత బాధాకరం. ఇటు బాధితుల కుటుంబాల బాధ వర్ణనాతీతంగా మారింది. కొందరు తల్లులు తమ కొడుకులు ఒక్కసారైనా కనిపిస్తారేమో అనే ఒక చిన్న ఆశతో చివరకు ప్రాణాలు విడిచారు. కొందరు భార్యలైతే ఇప్పటికీ ఒంటరిగానే జీవితం గడుపుతున్నారు. పిల్లలు అనాథలయ్యారు. పిల్లలు రోజు స్కూల్ నుంచి నాన్నెక్కడా, నాన్నెందుకు రాడు అని తల్లులను అడుగుతారు. ఏదో పని చేస్తున్నాడు అనే అబద్ధం కొన్నేళ్లు మాట్లాడిన తల్లికి ఆ తర్వాత మాటలు రావడమే మానేశాయి. కనీసం శవమైనా చూపించండి అంటూ ఆశతో జీవించిన బాధితుల జీవితాలు ఎంత వేదన అనుభవించి ఉంటాయి కదా. ఆలోచిస్తేనే గుండె బరువెక్కిపోతుంది. ఇటు ఇంత జరిగినా ప్రభుత్వ ఆలోచన మాత్రం మారలేదు అన్న విమర్శలున్నాయి. విచారణ జరిపితే కశ్మీర్లో శాంతి భద్రతల సమస్య వస్తుంది అంటూ సుప్రీం ఆదేశాలకే తలవంపులు పెడుతూ పోయారు. పదే పదే కమిషన్లు నివేదికలు ఇచ్చినా వాటిని పట్టించుకోకుండా వాయిదా వేస్తూనే ఉన్నారు. అందుకే బాధితులకు ఇప్పటికీ మిగిలింది కేవలం కన్నీళ్లు, మౌనం మాత్రమే. ఇటు ధర్మస్థల శవాల కేసు గురించి దేశం మాట్లాడుతుంది. కానీ ఇది కూడా కాశ్మీర్ కేసులా భవిష్యత్తులో కనపడకపోవచ్చు. కొన్ని రోజుల హడావుడి, కొన్ని వార్తలు, కొన్ని స్టేట్మెంట్ల తర్వాత ఈ కేసు కూడా కాలగర్భంలో కలిసిపోవచ్చు. ఎందుకంటే కాశ్మీర్లో ఆ శవాలే మాటలుగా మారి దశాబ్దాలుగా అరుస్తున్నాయి. ధర్మస్థలను దహనం చేశారు, కాశ్మీర్లో పూజ చేశారు. అంతే తేడా. ఇక్కడ 200కు పైగా అనుమానాస్పద మరణాలున్నాయి. కాశ్మీర్లో అది 2000 దాటింది. ఇటు ధర్మస్థల బాధితుల వేదన ఇప్పుడు వినిపిస్తోంది. కానీ కశ్మీర్ బాధితుల రోదన మౌనంగా విలపిస్తోంది. ఈ రెండు వేర్వేరు ప్రాంతాలైనా కూడా బాధితుల బాధ మాత్రం ఒక్కటే. అదే శరీరం కనిపించకపోవడం. చిన్నప్పటి నుంచి వారితోనే కలిసి పెరిగి, ఆడుకుని, లాలించి చివరకు తమ ఆత్మీయుల కడచూపు కూడా నోచుకోకపోవడం నిజంగా బాధాకరం. ఇంతకీ ఈ ఎపిసోడ్పై మీరేమంటారు? ఈ 2 ఘటనల గురించి ఆలోచిస్తే మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.